అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కవాతు మైదానము నందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ నారాయణ ప్రొఫెసర్ గారిచే జిల్లా పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి యోగా మరియు మెడిటేషన్ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్పవైన సంపదలలో యోగా ఒకటి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి దోహదపడే ఈ యోగ పద్ధతులు పూర్వీకులు మనకు అందించిన అరుదైన వరం. యోగా ద్వారా మనలో శాంతి, సమతుల్యత, కేంద్రీకరణ మరియు శారీరక దృఢత్వం మెరుగవుతుంది. ఒకవేళ ప్రతి ఒక్కరు రోజువారీ జీవితంలో కొంత సమయం యోగాకు కేటాయిస్తే అది వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడటమే కాక సమాజం మొత్తంగా శాంతియుతంగా, సుస్థిరంగా ఉండేలా చేస్తుంది. పోలీసు ఉద్యోగం అనేది శారీరకంగా మరియు మానసికంగా ఎంతో ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. అలాంటి పర్యవేక్షణ పాత్రలలో ఉన్న ప్రతి పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం యోగా వంటి సంప్రదాయ సాధనలను అలవర్చుకోవడం ఎంతో అవసరం. మన శరీరానికి ధైర్యం, మనసుకు ఓర్పు, మన పనితీరు మెరుగయ్యేలా చేసే మార్గం యోగా. ఈ సందర్భంగా పోలీస్ శాఖలోని ప్రతి ఉద్యోగి మరియు జిల్లా ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతినిత్యం కనీసం కొన్ని నిమిషాలు యోగా సాధనకు కేటాయించాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యవంతమైన వ్యక్తి వల్లే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించబడుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లావాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆరోగ్యంగా, శాంతియుతంగా జీవించమని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం నందు ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డి.ఆర్. బి.డి. ఎస్. పి. రమణారెడ్డి, డిటిసి డిఎస్పీ గిరిబాబు, ఏఆర్డి. ఎస్. పి. శ్రీనివాసులు, 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజుద్దీన్, రూరల్ సిఐ గాంధీ నాయక్, ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మాగ్దం అలీ, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, రవి, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మన శరీరం ఈ శరీరాన్ని గౌరవించండి. రిలాక్స్. ఇప్పుడు మీ తలని కుడి భుజాల పైన ఉంచాలి. ఇలా మరొకసారి. ఇప్పుడు మన తలని ఎడమ భుజం పైన ఉంచుదాం. మూడు శ్వాసలు తీసుకోండి.